నమస్కారం. అక్షరలిపికి స్వాగతం. జూలై 4లో జరిగిన సంఘటనల గురించి తెలుసుకుంటున్నాం. 1892 పశ్చిమ నమోహా అంతర్జాతీయ డేట్ లైన్ మారే చోటు ఉంది. అందుకని 1892 సంవత్సరంలోని రోజులు 367. జూలై 4వ తేదీ సోమవారం 2 సార్లు పశ్చిమ నమోవా దేశంలో వచ్చింది. 1946 ఫిలిప్పీన్స్ అమెరికా నుండి స్వతంత్రం లభించింది. 1947 భారతదేశాన్ని ఇండియా పాకిస్తాన్గా విభజించాలని బిల్లు ప్రతిపాదన. 1976 పాలస్తీనా ఉగ్రవాదులు ఎయిర్ ఫ్రాన్స్ జెట్ లైనర్ విమానాన్ని ఉగాండాలోని ఎటెంబా విమానాశ్రయంలో బంధించగా ఇజ్రాయెల్ కమాండోలు మెరుపుదాడి చేసి ఆ విమానంలో ఉన్న 4 ప్రయాణికులు మరణించారు. విమాన సిబ్బందిని రక్షించారు. ఈ బందీల విడుదల కార్యక్రమానికి ఆపరేషన్ థండర్ బోల్ట్ అనే రహస్యమైన పేరు పెట్టారు. ఇక జూలై 4లో జన్మించిన వారి వివరాల గురించి తెలుసుకుందాం. 1790 జార్జ్ ఎవరెస్ట్ జన్మించారు. ఈయన భారత సర్వేయర్ జనరల్. ఈయన మరణం 1866. 1807 గిసెప్పి గరిబాల్డి ఇటాలియన్ జనరల్ రాజకీయ నాయకుడు జన్మించారు. ఈయన మరణం 1882. 1882 జనమంచి శేషాద్రి శర్మ జన్మించారు. ఈయన తెలుగు కవి పండితుడు. ఈయన మరణం 1950. 1897 అల్లూరి సీతారామరాజు విప్లవ వీరుడు, స్వతంత్ర సమరయోధుడు జన్మించారు. ఈయన మరణం 1924. 1898 గుల్జారీ లాల్ నందా భారత జాతీయ రాజకీయ నాయకుడు. 2 సార్లు భారతదేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించారు. ఈయన మరణం 1998. 1904 నేదునూరి గంగాధరం జన్మించారు. ఈయన తెలుగు రచయిత. ఈయన మరణం 1970. 1918 చెల్లా కొండయ్య. ఈయన న్యాయవాది, ప్రధాన న్యాయమూర్తి. 1921 గెరాల్డ్ డిబ్రూ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. 1927 ఉత్పల సత్యనారాయణాచార్య తెలుగు కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. ఈయన మరణం 2007లో జరిగింది. 1927 అంగర సూర్యరావు నాటక రచయిత, చరిత్రకారుడు జన్మించారు. ఈయన మరణం 2017లో జరిగింది. 1933 కొన్నిజేటి రోషయ్య రాజకీయ నాయకుడు, తమిళనాడు రాష్ట్ర గవర్నర్ జన్మించారు. 1936 గరిమెళ్ళ రామమూర్తి. ఈయన నటులు, నాటక సంస్థ నిర్వాహకులు. ఈయన మరణం 2004లో జరిగింది. 1938 ఉమా రామారావు కూచిపూడి నర్తకి, నృత్య దర్శకురాలు, పరిశోధకులు, ఆచార్యులు, రచయిత్రి. 1941 ఇందారపు కిషన్ రావు అవధాని, కవి, బహుభాషా కోవిదుడు. ఈయన మరణం 2017లో జరిగింది. 1954 మంజుల భారతీయ సినీ నటి. ఈమె మరణం 2013లో జరిగింది. 1961 ఎంఎం కీరవాణి తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు, గాయకుడు జన్మించారు. 1961 జోగు రామన్న తెలంగాణ శాసనసభ్యుడు, మాజీ మంత్రి జన్మించారు. ఇక మరణాల గురించి తెలుసుకుందాం. 1826 జాన్ ఆడమ్స్ అమెరికా మాజీ అధ్యక్షుడు. 1826 థామస్ జెఫర్సన్ అమెరికా మాజీ అధ్యక్షుడు. ఈయన జననం 1743. 1831 జేమ్స్ మన్రో అమెరికా మాజీ అధ్యక్షుడు మరణించారు. 1902 స్వామి వివేకానంద భారతీయ తత్వవేత్త, రామకృష్ణ మిషన్ స్థాపకుడు. ఈయన జననం 1863. 1910 జియోవాన్ని షాపరెల్లి ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్త, విజ్ఞాన చరిత్రకారుడు మరణించారు. 1934 మేరీ క్యూరీ భౌతిక రసాయనిక శాస్త్రవేత్త. 2 నోబెల్ బహుమతులు భౌతిక రసాయన శాస్త్రాలలో పొందారు. ఈమె జననం 1867. 1936 తాడూరి లక్ష్మీ నరసింహరాయ కవి. ఈయన తెలుగు కవి. 19 గ్రంథాలు రచించారు. ఈయన జననం 1856. 1946 దొడ్డి కొమరయ్య తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు, తొలి అమరుడు. ఈయన జననం 1927. 1963 పింగళి వెంకయ్య మరణించారు. ఈయన భారతదేశ జాతీయ పతాక నిర్మాత. 1969 కవి కొండల వెంకటరావు తెలుగు కవి, జానపద నాటక రచయిత మరణించారు. ఈయన జననం 1892. 1986 దత్తాత్రేయ రామచంద్ర కప్రేకర్ మరణించారు. ఈయన భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు.
2011 విఆర్ ప్రతాప్ తెలుగు చలనచిత్ర దర్శకుడు మరణించారు. 2013 గంటి ప్రసాదం, ఈయన నక్సలైట్ నాయకుడుగా మారిన కవి. ఇంకా పండుగలు, జాతీయ దినాల గురించి తెలుసుకుందాం. అంతర్జాతీయ సహకార దినోత్సవం జూలై 1 శనివారం వస్తుంది. తర్వాతి యుఎస్ఏ స్వతంత్ర దినోత్సవం జూలై 4న వస్తుంది. ఇక ఇందులో ఒక మేరీ క్యూరీ గురించి తెలుసుకుందాం. మేరీ క్యూరీ నవంబర్ 7, 1867లో జన్మించారు. జూలై 4, 1934లో మరణించారు. ఒక ప్రసిద్ధ భౌతిక రసాయనిక శాస్త్రవేత్త. 2 నోబెల్ బహుమతులు భౌతిక రసాయన శాస్త్రాల్లో ప్రప్రథమంగా ఈమెకే లభించాయి. ఇప్పటికీ మరే శాస్త్రవేత్తకు 2 వేర్వేరు వైజ్ఞానిక రంగాలలో నోబెల్ బహుమతులు లభించలేదు. రేడియో ధార్మికతలో ఈమె పరిశోధనలు ఆ విషయంలో తరువాతి శాస్త్రవేత్తలకు మార్గదర్శకాలయ్యాయి. సోర్బోన్లో ఆమె మొట్టమొదటి మహిళా ప్రొఫెసర్. పోలాండ్లో జన్మించి తర్వాతి ఫ్రెంచ్ పౌరసత్వం తీసుకున్న ఈమెకు 2 దేశాలతోనూ ప్రగాఢమైన సంబంధం ఉంది. ఆమె భర్త సహపరిశోధకుడు అయిన పియరీ క్యూరీ వారి మొదటి నోబెల్ బహుమతిని ఈమెతో కలిసి అందుకున్నాడు. ఆమె కుమార్తె ఇరినీ జూలియట్ క్యూరీ మరొక నోబెల్ బహుమతి గ్రహీత. ఇలా వీరి కుటుంబంలో 3కి నోబెల్ బహుమతులు లభించాయి. జీవితం. మార్కియా పోలాండ్ రాజధాని నగరమైన వార్సాలో నివసిస్తున్న బ్రోనిస్లావా వాడిస్కోలావా అనబడే పోలిష్ దంపతులకు జన్మించింది. వీరు ఇద్దరు ఉపాధ్యాయ వృత్తి చేసేవారు. మారియా వారికి కలిగిన 5 సంతానంలో చిన్న అమ్మాయి. మారియా చిన్న వయసులోనే సోదరి హెలెనా తల్లి చనిపోయారు. చిన్నతనంలో అత్యధిక శ్రద్ధతో చదువు కొనసాగించింది. ఒక్కోసారి చదువులో నిమగ్నమయ్యి అన్నం తినడం కూడా మర్చిపోయేది. 15 సంవత్సరాల వయసులో ఆమె చదువుతున్న తరగతిలో అందరికంటే ఎక్కువ మార్కులతో ఉన్నత పాఠశాల పరీక్షల్లో ఉత్తీర్ణురాలైనది. అమ్మాయి కావడం వల్లనూ ఇంకా రష్యా, పోలాండ్ల మధ్య ఉన్న గొడవల వల్ల అప్పట్లో ఆమెకు విశ్వవిద్యాలయంలో ప్రవేశం దొరకలేదు. బోధనలు చేస్తూ సంపాదించిన డబ్బులతో ఆమె వార్సాలోని ఫ్లోటింగ్ యూనివర్సిటీలో చదువు కొనసాగిస్తూ పారిస్లో వైద్యాన్ని అభ్యసిస్తున్న సోదరికి అండగా నిలిచింది. 1891లో కూడబెట్టుకున్న ధనంతో ఆవిడ పారిస్ చేరుకున్నారు. పారిస్లో ఆమె ఉన్నత విద్యను అభ్యసించి తన పరిశోధనలను ప్రారంభించింది. సార్బోన్లో గణితం, భౌతిక శాస్త్రము, రసాయనశాస్త్రాలను అభ్యసించింది. అక్కడే తర్వాత 1909లో సార్బోన్లో ప్రొఫెసర్ అయిన మొట్టమొదటి స్త్రీగా చరిత్రలో నిలిచిపోయింది. 1893లో ప్రారంభంలో అండర్ గ్రాడ్యుయేషన్లో ప్రథమ స్థానం పూర్తి చేసింది. 1 సంవత్సరం తర్వాత అదే యూనివర్సిటీలో గణితంలో ఆవిడ తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశారు. 1903లో హెన్రీ బెకెరెల్ పర్యవేక్షణలో ఈఎస్పిసి నుండి డిఎస్సి పొందడంతో ఫ్రాన్స్లో డాక్టరేట్ పూర్తి చేసిన మొట్టమొదటి స్త్రీగా మళ్ళీ చరిత్ర సృష్టించారు. సార్బోన్లో తోటి ఇన్స్ట్రక్టర్ అయిన పియరీ క్యూరీని పెళ్లాడారు. మారియా తన పరిశోధనలు వివిధ రకాలైన స్టీళ్ల అయస్కాంతత్వంతో ప్రారంభించారు. ఈ పరిశోధన వల్లనే మారియా పియరీ దగ్గరయ్యారు. వారిరువురు తర్వాత వారి పరిశోధనల్ని రేడియో ధార్మికతపై ఆరంభించారు. ముఖ్యంగా వారి పరిశోధనలు పిచ్ బ్లెండ్ అనబడే ఖనిజంపై సాగాయి. ఈ ఖనిజం నుండి వారు యురేనియాన్ని వేరు చేశారు. 1898 కల్లా వారు పిచ్ బ్లెండ్లో యురేనియం కన్నా ఎక్కువ రేడియో ధార్మికతను కలిగి ఉన్న పదార్థం ఉందని నిర్ధారించారు. 1898 డిసెంబర్ 26న వీరు ఈ పరిశోధనలు బయలుపరిచారు. పారిస్లోను, వార్సాలోను క్యూరీ ఇన్స్టిట్యూట్లు ప్రారంభించింది. ఈమెకు వచ్చిన బహుమతులు. భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి 1903లో వచ్చింది. డేవీ పథకము 1903, మత్తేయూచి పథకము 1904. రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి 1911లో వచ్చింది. అలాగే మన భారతదేశ జాతీయ పతాక నిర్మాత అయిన పింగళి వెంకయ్య గారి గురించి కూడా తెలుసుకుందాం. పింగళి వెంకయ్య జననం 1876 ఆగస్టు 2న జన్మించిన ఈయన 1963 జూలై 4న మరణించారు. ఈయన స్వతంత్ర సమరయోధుడు, భారతదేశ జాతీయ పతాక రూపకర్త. అతను 1916లో భారతదేశానికి ఒక జాతీయ పతాకం అనే ఆంగ్ల గ్రంథాన్ని రచించారు. తన 19 ఏళ్ల వయసులో దేశభక్తితో దక్షిణాఫ్రికాలో జరుగుతున్న 2వ బోయర్ యుద్ధంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. దక్షిణాఫ్రికాలో ఉండగా మహాత్మా గాంధీని కలిశాడు. గాంధీతో వెంకయ్యకు ఏర్పడిన ఈ సాన్నిహిత్యం అర్ధశతాబ్దం పాటు నిలిచింది.
ఆనాటి నుండి జాతీయ జెండా ఎలా ఉండాలనే సమస్యని అభిమాన విషయంగా పెట్టుకొని దాని గురించి దేశంలో ప్రచారం ప్రారంభించారు. 1913 నుండి ప్రతి కాంగ్రెస్ సమావేశానికి హాజరై నాయకులందరితోనూ జాతీయ పతాక రూపకల్పన గురించి చర్చలు జరిపాడు. 1916లో భారతదేశానికి ఒక జాతీయ జెండా అనే పుస్తకాన్ని ఇంగ్లీష్లో రాసి ప్రచురించారు. ఈ గ్రంథానికి అప్పటి వైస్రాయ్ కార్యనిర్వాహక సభ్యుడైన కేంద్ర మంత్రి సర్ బిఎన్ శర్మ ఉత్తేజకరమైన పీఠిక రాశారు. 1916లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య తయారు చేసిన జాతీయ జెండాను ఎగరవేశారు. 1919లో జలంధర్ వాస్తవ్యులైన లాలా హన్స్ రాయ్ మన జాతీయ పతాకంపై రాట్నా చిహ్నం ఉంటే బాగుంటుందని సూచించగా గాంధీజీ దాన్ని అంగీకరించారు. 1921లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు విజయవాడలో జరిగాయి. గాంధీజీ వెంకయ్యను ఈ సమావేశానికి పిలిపించి కాషాయం, ఆకుపచ్చ రంగులు కలిగి మధ్య రాట్నం గల ఒక జెండాను చిత్రించమని కోరాడు. మహాత్ముడు సూచించిన ప్రకారంగానే ఒక జెండాను సమకూర్చారు వెంకయ్య. అనంతరం వచ్చిన ఆలోచనల మేరకు సత్యం, అహింసలకు ప్రత్యక్ష నిదర్శనమైన తెలుపు రంగు కూడా ఉండాలని గాంధీజీ అభిప్రాయపడగా వెంకయ్య ఆ జెండాలో అదనంగా తెలుపు రంగును చేర్చి నేటి త్రివర్ణ పతాకాన్ని దేశానికి ప్రసాదించాడు. గాంధీజీ ప్రోద్బలంతో త్రివర్ణ పతాకం పుట్టింది ఆంధ్రప్రదేశ్లోనే. కాషాయ రంగు హిందువులకు చిహ్నమని, ఆకుపచ్చ ముస్లింలకని పేర్కొనడంతో ఇతర మతాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే అభిప్రాయం వెలువడడంతో గాంధీజీ సూచనపై ఆకుపచ్చ, కాషాయ రంగులతో పాటు తెలుపు కూడా చేర్చి త్రివర్ణ పతాకాన్ని వెంకయ్య రూపొందించారు. మనం మధ్యనున్న రాట్నం గ్రామ జీవనాన్ని, రౌతు కార్మికత్వాన్ని స్మరింపజేస్తుందన్నారు. కార్మిక కర్షకులపై ఆధారపడిన భారతదేశం సత్యాహింసలకు ఆచరించడంలో సుభిక్షంగా ఉంటుందని మన ఆశయం. ఈ ఆశయ చిహ్నమే మన త్రివర్ణ పతాకం. 1947 జూలై 22న భారత రాజ్యాంగ సభలో నెహ్రూ జాతీయ జెండా గురించి ఒక తీర్మానం చేస్తూ మునుపటి త్రివర్ణ జెండాలోని రాట్నాన్ని తీసేసి దాని స్థానంలో అశోకుని ధర్మచక్రాన్ని చిహ్నంగా ఇమిడ్చారు. చిహ్నం మార్పు తప్పితే పింగళి వెంకయ్య రూపొందించిన జెండాకు నేటి జెండాకు తేడా ఏమీ లేదు. అశోకుని ధర్మచక్రం మన పూర్వ సంస్కృతికి సంకేతం. పింగళి వెంకయ్య 1906 నుంచి 1922 వరకు భారత జాతీయోద్యమంలోని వివిధ ఘట్టాలలో పాల్గొన్నారు. వందే మాతరం, హోంగూలు ఉద్యమం, ఆంధ్రోద్యమం లాంటి ప్రసిద్ధ ఉద్యమాలలో ప్రధాన పాత్రధారిగా ఉన్నారు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత అతను బెంగళూరు, మద్రాసులో రైల్వే గార్డుగా పనిచేశారు. ఆ తర్వాత కొంతకాలం బళ్ళారిలో ప్లేగు అధికారిగా ప్రభుత్వ ఉద్యోగం చేశారు. వెంకయ్యలో ఉన్న దేశభక్తి అతనిని ఎంతో కాలం ఉద్యోగం చేయనివ్వలేదు. జ్ఞాన సముపార్జనాశయంతో లాహోర్లోని ఆంగ్లో వేదిక కళాశాలలో చేరి ఉర్దూ, జపనీస్ భాషలను నేర్చుకున్నారు. అతను ప్రొఫెసర్ గోటే ఆధ్వర్యంలో జపనీస్ చరిత్రలను అభ్యసించారు. ఒక జాతికి, ఆ జాతి నిర్వహించే ఉద్యమానికి ఒక పతాకం అవసరమన్న గొప్ప వాస్తవం వెంకయ్యకు 1906లోనే కలిగిందని అనవచ్చు. కారణం కలకత్తా కాంగ్రెస్ సభలు 1916 నుంచి 1921 వరకు ఎంతో పరిశోధన చేశారు. 30 దేశాల పతాకాలను అతను సేకరించాడు. 1918 సంవత్సరం మొదలు 1921 వరకు జరిగిన కాంగ్రెస్ సమావేశాలలో వెంకయ్య జెండా ప్రస్తావన తీసుకువస్తూనే ఉన్నారు. ఆఖరికి కాకినాడ కాంగ్రెస్ సమావేశాలు జరుగుతున్నప్పుడు అంటే 1921 మార్చి 31న తొలిసారి అతని ఆశ నెరవేరింది. అంతకుముందు కలకత్తా సమావేశాల సందర్భంగా ఒక పతాకం తయారైంది. దానిని ఆ నగరంలో బగాన్ పార్సీ పార్కు దగ్గర ఎగురవేశారు. అయితే దానిని కలకత్తా జెండా అనేవారు. మేడం బైకాజీ కామా, అనిబీ సెయింట్ సిస్టర్ నివేదిత భారతదేశానికి ఒక పతాకాన్ని రూపొందించాలని తమ వంతు ప్రయత్నం చేశారు. కానీ ఆ అవకాశం వెంకయ్యకు లభించింది. 1921లో గాంధీజీ బెజవాడ వచ్చినప్పుడు వెంకయ్యను కలుసుకున్నారు. జెండా గురించి ప్రస్తావన వచ్చింది. తన పరిశోధనను, ప్రచురణను వెంకయ్య గాంధీజీకి చూపించారు. గాంధీజీ కూడా సంతోషించారు. ఉద్యమానికి అవసరమైన పతాకం గురించి అతను వెంకయ్యకు సూచించాడు. స్థల కాలాలతో సంబంధం లేకుండా అందరినీ ఉత్తేజితులను చేయగలిగిన జెండా కావాలని గాంధీ ఆకాంక్ష. మువ్వన్నెలతో గాంధీజీ తెల్ల రంగును, వెంకయ్య కాషాయం, ఆకుపచ్చ రంగులను సూచించారు. దీనికి ఆర్య సమాజ్ ఉద్యమకారుడు లాలా హన్స్రాజ్ ధర్మచక్రాన్ని సూచించారు. ఒక జాతికి పతాకం అవసరం. పతాకాన్ని రక్షించుకునే పోరాటంలో లక్షలాది మంది కన్నుమూస్తారు. జెండా విగ్రహారాధన వంటిదే అయినా చెడును విధ్వంసం చేసే శక్తి ఉంది. బ్రిటిష్ వాళ్ళు వారి జెండా యూనియన్ జాక్ను ఎగురవేస్తే అది వారికి ఇచ్చే ప్రేరణ గురించి చెప్పడానికి మాటలు చాలవు అని అన్నారు. గాంధీజీ ఆఖరికి ధర్మచక్రంతో కూడిన త్రివర్ణ పతాకాన్ని 22 జూలై 1948న జాతీయ పతాకంగా భారత జాతి స్వీకరించింది. అందుకే అతను జెండా వెంకయ్య.
మన జాతీయ పతాకం పేరుతో యంగ్ ఇండియా పత్రికలో గాంధీజీ రాసిన మాటలు ప్రత్యేకమైనవి. మన జాతీయ జెండా కోసం త్యాగం చేసేందుకు మనం సిద్ధంగా ఉన్నాం. మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాలలో పనిచేస్తున్న అప్పటికి పింగళి అక్కడ అధ్యాపకుడుగా పింగళి వెంకయ్య ఒక పుస్తకం ప్రచురించారు. అందులో వివిధ దేశాల జెండాల నమూనాలు ఉన్నాయి. అలాగే మన జాతీయ పతాకం నమూనా ఎలా ఉండాలో కూడా ఆయన సూచించారు. జాతీయ పతాకాన్ని ఖరారు చేయడానికి కాంగ్రెస్ సభలలో ఆయన పడిన శ్రమ తపనలకు నేను అభినందిస్తున్నాను. నేను విజయవాడ వెళ్ళినప్పుడు నమూనా ఎలా ఉండాలో కూడా ఆయన సూచించారు. ఆకుపచ్చ, ఎరుపు ఈ 2 రంగులతో పతాకాన్ని రూపొందించవలసిందిగా వెంకయ్య గారికి సూచించాను. పతాకం మధ్యలో ధర్మచక్రం ఉండాలని కూడా సూచించాను. తర్వాత 3 గంటల్లోనే వెంకయ్య గారు పతాకం తెచ్చి ఇచ్చారు. తర్వాత తెలుపు రంగు కూడా చేర్చాలని భావించాం. ఎందుకంటే ఆ రంగు మన సత్యసంధతకి, అహింసకి ప్రతీకగా ఉంటుంది అని గాంధీజీ తన పత్రికలో రాశారు. పత్తి వెంకయ్య 1906 నుండి 1922 వరకు జాతీయోద్యమాలతో పాటుగా మునగాల పరగణ, నడిగూడెంలో జమీందార్ రాజా బహదూర్ నాయని రంగారావు కోరిక మేరకు నడిగూడెంలో నివాసం ఉండి పత్తి మొక్కలలోని మేలు రకాలు పరిశోధనలో వినియోగించారు. నడిగూడెంలో వ్యవసాయ క్షేత్రాన్ని నిర్మించారు. ఈ పరిశోధనలో కంబోడియా పత్తి అనే ఒక ప్రత్యేక రకమైన పత్తి మీద విశేష కృషి చేశారు. ఇతని కృషి ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించడంతో పత్తి వెంకయ్య అనే పేరు వచ్చింది. నడిగూడెంలోనే నేటి ఆ త్రివర్ణ పతాకాన్ని రూపొందించి స్థానిక రామాలయంలో పూజలు నిర్వహించి 1921 మార్చి 31, ఏప్రిల్ 1వ తేదీలలో బెజవాడలోని కాంగ్రెస్ మహాసభలో సమర్పించారు. డైమండ్ వెంకయ్య జియాలజీలో పట్టభద్రుడైన అతను ఆంధ్రప్రదేశ్లో వజ్రాల తవ్వకాల్లో రికార్డు సృష్టించారు. అందుకే డైమండ్ వెంకయ్య అని పిలిచారు. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత వెంకయ్య నెల్లూరులో స్థిరపడి నవరత్నాల మీద అనేక పరిశోధక వ్యాసాలు రాశారు. ఈ విషయంలో అతను భారత ప్రభుత్వం సలహాదారుగా కూడా పనిచేశారు. జాతి రత్నాలు, వాటిని పోలి ఉండే రాళ్ళు దేశంలో చాలా చోట్ల దొరుకుతాయని అతను చెప్పేవాడు. నెల్లూరు చేరి 1924 నుండి 1944 వరకు అక్కడే ఉంటూ మైకా అంటే అబ్రకంలలో ఖనిజాలు, వజ్రాల గురించి విశేషంగా పరిశోధనలను జరిపి ప్రపంచానికి తెలియని వజ్రపు తల్లి రాయి అనే గ్రంథం రాసి 1955లో దాన్ని ప్రచురించాడు. దేశానికి స్వతంత్రం లభించిన తర్వాత ప్రభుత్వం వెంకయ్యను ఖనిజ పరిశోధక శాఖ సలహాదారుగా నియమించింది. ఆ పదవిలో అతను 1960 వరకు పనిచేశాడు. అప్పటికి అతని వయసు 82 సంవత్సరాలు. జపాన్ వెంకయ్య ఆఫ్రికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత మొదట తీవ్ర జాతీయవాదులతో కలిసి బ్రిటిష్ రాజుకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. అప్పుడు అతను ఏలూరులో ఉండేవారు. 1913లో ఒక సందర్భంలో అతను బాపట్లలో జరిగిన సభలో జపాన్ భాషలో ప్రసంగించవలసి వచ్చింది. పూర్తి స్థాయిలో అతను ఆ భాషలో ప్రసంగించి జపాన్ వెంకయ్యగా కీర్తి గడించారు. వెంకయ్య బందర్లోని జాతీయ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. వ్యవసాయ శాస్త్రం, చరిత్రలతో పాటు విద్యార్థులకు గుర్రపు స్వారీ, వ్యాయామం, సైనిక శిక్షణ ఇచ్చేవాడు. అప్పట్లో చైనా జాతీయ నాయకుడైన సన్ యత్ సెన్ జీవిత చరిత్ర రాశారు. ఆఖరి సంవత్సరాలు వృద్ధాప్యంలో ఆర్థిక బాధలు అతన్ని చుట్టుముట్టాయి. మిలిటరీలో పనిచేసినందుకు విజయవాడ చిట్టినగర్లో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో అతను చిన్న గుడిసె వేసుకొని దారిద్ర్య జీవితాన్ని గడపవలసి వచ్చింది. అతను ఏనాడు ఏ పదవిని ఆశించలేదు. జాతీయ పతాకాన్ని గురించి ప్రభుత్వం ప్రచురించిన పుస్తకంలో భారత పతాక నిర్మాత ఒక తెలుగువాడు అని రాశారే కానీ వెంకయ్య పేరును సూచించకపోవడం విచారకరం. తెలుగువారు తమ వారిని గౌరవించడంలో ఏనాడు ముందంజ వేయలేదు. భారతదేశం జీవితాంతం దేశం కొరకు, స్వతంత్రం కొరకు పోరాడిన వెంకయ్య చివరి రోజుల్లో తిండికి కూడా మొహం వాచి నానా అగచాట్లు పడినట్లు త్రివేణి సంపాదకులు బావరాజు నరసింహారావు పేర్కొన్నాడు. అంతిమ దశలో విజయవాడలో కేఎల్ రావు, టీవీఎస్ చలపతిరావు, కాట్రగడ్డ శ్రీనివాసరావు మున్నగు పెద్దలు 1963 జనవరి 15న వెంకయ్యను సత్కరించి వారికి కొంత నిధిని అందించారు. ఆ సత్కారం తర్వాత 6 నెలలకే 1963 జూలై 4న వెంకయ్య దివంగతుడయ్యారు. కన్ను మూసే ముందు అతను చివరి కోరికను వెల్లడిస్తూ, నా అంత్యదశ సమీపించింది. నేను చనిపోయిన తర్వాత త్రివర్ణ పతాకాన్ని నా భౌతిక కాయంపై కప్పండి. శ్మశానానికి చేరిన తర్వాత ఆ పతాకం తీసి అక్కడ ఉన్న రావి చెట్టుకు కట్టండి. ఇది నా తుది కోరిక అన్నారు. జాతీయ పతాకం ఎగిరే వరకు స్మరించుకోదగిన ధన్యజీవి పింగళి వెంకయ్య.
నిరాడంబరమైన నిస్వార్థమైన జీవితం గడిపిన మనిషి పింగళి వెంకయ్య. అతనిని ప్రజలు మర్చిపోతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్లో ట్యాంక్ బండ్ పై అతని కాంస్య విగ్రహం ప్రతిష్ఠింపజేసి అతని దర్శన భాగ్యం ప్రజలకు లభింపజేసింది. వెంకయ్యకు 2 కుమారులు, 1 కుమార్తె. పెద్ద కొడుకు పరశురాం జర్నలిస్టుగా ఇండియన్ ఎక్స్ప్రెస్లో పనిచేశారు. రెండవ కుమారుడు చలపతిరావు సైన్యంలో పనిచేస్తూ చిన్న వయసులోనే మరణించారు. కూతురు సీతామహాలక్ష్మి మాచర్లలో నివసిస్తున్నారు. మరణానంతరం జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని కోరాడు. రాష్ట్రంలో 75 వారాల పాటు జరిగే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రారంభోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా మాచర్లలో నివసిస్తున్న దివంగత వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మిని అతను సన్మానించాడు. సీతామహాలక్ష్మికి ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో సందర్భంగా ముఖ్యమంత్రి 75 లక్షలు అందజేసి మరణానంతరం వెంకయ్యకు అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అందించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. భారత జాతీయ పతాక సృష్టికర్త పింగళి వెంకయ్య స్మృత్యర్థం విజయవాడలో ఆదివారం 2008 ఫిబ్రవరి 3న త్రివర్ణ పరుగు నిర్వహించారు. సుమారు 1,00,000 మంది ఈ పరుగులో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.